నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయా? ప్రధాన సామాజిక వర్గమైన కాపులను ఆకట్టుకునేలా అధికార విపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయా? తనను ఒక నిర్దిష్ట కులానికి పరిమితం చేయవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకన్నారు? కులాలకు అతీతంగా రాష్ట్ర దేశాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నానని చెప్పారు పవన్ కళ్యాణ్. కులాలకు అతీతంగా ఓట్లు వేస్తేనే ప్రజాస్వామ్యం వ్యవస్థలు బాగుపడతాయని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దీనిపై వైసీపీ నేతలు బగ్గుమంటున్నారు. ఎన్నికలకు ముందు కులం పేరు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు అంతా ఒక్కటే అని చెప్పడం ఏంటని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత కాపు వర్గంపై వైసీపీ దృష్టి సారించింది. 2029 ఎలక్షన్గా రాజకీయ కసరత్తు ప్రారంభించింది. వైసీపీ కోనసీమ భేటీ రాజకీయంగా చర్చకు దారితీసింది. జనసేన బలమే కూటమికి ప్లస్, కానీ ఇప్పుడు జనసేన బలం తగ్గితే కూటమి హవా కూడా తగ్గే అవకాశం ఉంది. సామాజిక వర్గాల ఓటింగ్పై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. కాపులను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కోనసీమ, గోదావరి జిల్లాల్లో కాపు వర్గంతో వైసీపీకి ప్రత్యక్ష సంబంధాలు కూడా ఉన్నాయి. కాపుల ఆంక్షలను కూటమి ప్రభుత్వం ఏ మేరకు నెరవేర్చింది? కాపు వర్గం రాజకీయంగా ఏ దిశగా వెళ్తోంది? కాపు నాయకత్వానికి ఏర్పడుతున్న సవాళ్లేంటి? రైట్, ఇదే అంశానికి సంబంధించి క్వశ్చన్ అవర్లో మనతో మాట్లాడేందుకు విజయభాస్కర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. విజయభాస్కర్ రెడ్డి గారు, నమస్కారం. నమస్తే అండి. సో ఏంటి, మొత్తంగా 2029 ఎన్నికల లక్ష్యంగా కాపు అంశాన్ని తెరపైకి తెచ్చారు. కాపు రాజకీయం చేయబోతున్నారు. సో కాపులు అనేది కాదు, నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సో రాజకీయాలు, ప్రజాస్వామ్యంలో కులాలు కాదు కావాల్సింది, వ్యక్తులు, వ్యవస్థలే ముఖ్యం. ఆ వ్యవస్థలను కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే కులాలతో జరిగే పని కాదు, వ్యక్తులు, వ్యవస్థలతోనే డెవలప్ అవుతుంది. ఇక ఈ కులజాడ్యాన్ని వదిలేద్దామని చెప్పిన పరిస్థితి. సో ఏంటి, దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? ఎలా చూస్తున్నారు? ఏంటి ఒక రాజకీయ పార్టీగా? మనతో పాటు ఆశాబిందు గారు, తెలుగుదేశం పార్టీ లీడర్ కూడా జాయిన్ అయ్యారు. అమ్మా నమస్కారం. అదేవిధంగా సార్ మీకు కూడా నమస్కారం. సో ఏంటి సార్, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ఛానల్ సభ్యులకి, ఐ న్యూస్ వీక్షకులందరికీ ముఖ్యంగా ఏమండి, ఈ కాపు అసలు కులము, కుల ప్రస్తావన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందే తెలుగుదేశం పుట్టిన తర్వాత. తెలుగుదేశం పుట్టక ముందు అసలు కుల ప్రస్తావన అనేది ఎక్కడ, ఏ కోచైనా ఎక్కడ, ఏ ప్రాంతంలో కూడా కనపడి ఉండదు. మనం ఉమ్మడి ఆంధ్రాలో కానివ్వండి, ఇప్పుడు ఆంధ్రాలో కానీ. అంటే తెలుగుదేశం పార్టీలో ఒకే కులానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? ఆ పార్టీ మొత్తం ఒక్కళ్ళకే పరిమితమైందా? ఒక్కళ్ళకి పరిమితంగా ఆ పార్టీ వచ్చినానే కుల జాడ్యం మొదలైందండి. కుల ప్రస్తావన, కుల జాడ్యం, ఇంకా మాట్లాడాలంటే ఆ పెద్ద మాట మాట్లాడకూడదు. అవన్నీ ఆ సందర్భాలు అంతా తెలుగుదేశం ప్రభుత్వం 83 తర్వాత, మరీ ముఖ్యంగా 95 చంద్రబాబు నాయుడు ఎక్కిన తర్వాతనే కులాల చిచ్చు పెట్టాడు. ఎన్టీఆర్ కూడా ఈ కులాల్లో ఎదగాలి, ఆయన ఏదో అభివృద్ధి చేయాలన్నాడు. 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు. ఇంకా కానీ విజయభాస్కర్ రెడ్డి గారు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిందే తెలుగుదేశం పార్టీ. చాలా మంది బడుగు బలహీన వర్గాలందరినీ కూడా నాయకుల్ని చేసింది తెలుగుదేశం పార్టీ అని నేటికి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారుగా. నేను కూడా ఒప్పుకుంటానండి. ఎన్టీ రామారావు గారు వచ్చినానే బడుగు బలహీన వర్గాలు వచ్చారు. ఎన్టీ రామారావు గారు వచ్చాకనే విద్యావంతులు కూడా వచ్చారండి. మీకు ఒక విషయం తెలుసలేదు, మా గుంటూరు జిల్లాలోనే గతంలో 19 సీట్లు ఉంటే 19 సీట్లలో ఏ కులమైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దాదాపు 9-10 మంది డాక్టర్లు, లాయర్లు ఉన్నారు. అందుట్లో సందేహం లేదు. ఎన్టీఆర్ గారి సంస్కరణకి మేము కూడా చేతులు వచ్చి దండం పెడతాం. అయితే చంద్రబాబు నాయుడు గారు 95లో ఎప్పుడైతే ఎన్నుపోటు పొడిచి ఎక్కాడో ఆ తర్వాత కుల ప్రస్తావన, కుల జాడ్యం అనేది అన్నింటిలో బాగా ఏళ్ళు ఉనుకొని పోయింది. ఆ తర్వాతనే కులాలు ఇది వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే అండి, తెలుగుదేశం పార్టీ రాకముందు కుల ప్రస్తావన లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. 1956లో 52లో సిపిఐ, సిపిఎం వాళ్ళు ఉమ్మడిగా పోటీ చేసినప్పుడు కూడా ఎప్పుడు కులం లేదు. వాళ్ళు దాదాపు దగ్గర కాంగ్రెస్ పార్టీకి దగ్గరలోకి వచ్చారు సీట్లు గెలుపులో కూడా. అయినా అప్పుడు లేదు. కానీ ఇప్పుడు కుల ప్రస్తావన ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి మాటల తర్వాత ఇదంతా మొదలైంది. ఆయన ఏమన్నాడు, కాకినాడ మాట మంత్రి కార్యక్రమంలో కులానికి సంబంధం, ఆయన కులం పేరు ఎత్తకుండా ఓట్లు అడిగాడండి. చెప్పమానండి, ఆయన కులం పేరు ఎత్తకుండా పిఠాపురంలో పోటీ చేశాడా?
యా విజయభాస్కర్ గారు, నెట్వర్క్ ఇష్యూ ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఆశాబిందు గారు నమస్కారం. సో ఏంటి మొత్తంగా తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే కుల రాజకీయం జడలు విప్పింది, పురులు విప్పింది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం కూడా ఇప్పుడు కులాల చుట్టే తిరుగుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్ యువత కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కానీ కోరుకుంటోంది కులాల ప్రస్తావన కాదు, అభివృద్ధి కోరుకుంటున్నారు, ఒక రాజధాని కోరుకుంటున్నారు, వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. కానీ కులాల చుట్టే ఎందుకు రాజకీయం తిరుగుతుంది? అందరికీ నమస్కారం అండి. మీకు ఐటీవీ వీక్షకులకు కూడా. ఈరోజు కులాల ప్రస్తావన గురించి మనము డిస్కస్ చేయాలంటే ఇప్పుడు ఏదైతే విజయభాస్కర్ గారు చెప్తున్నారో తెలుగుదేశం పార్టీ వచ్చాక కులాల ప్రస్తావన అనేది యాక్చువల్ గా ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అనేది పెట్టారో అప్పటి నుంచి ఈ జాడ్యం మొదలైందండి. పక్క వాళ్ళ మీద తోస్తారు, కులాల పేర్లు చెప్పి వీళ్ళల్లో ఇంతమంది కమ్మ డిఎస్పీలు ఉన్నారు, లేకపోతే ఇంతమంది కమ్మ వాళ్ళు ఉన్నారు, లేదా తెలుగుదేశం పార్టీలో మొత్తం ఎమ్మెల్యేలు కమ్మోళ్ళు, ఎమ్మెల్సీలు కమ్మోళ్ళు, ఎంపీలు కమ్మోళ్ళు, అందులో ఉన్న నాయకులు కార్యకర్తలు అంతా వాళ్లే అనేసి వాళ్ళ మీద రుద్దుతారు. కానీ ఇదే 29 to 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఆఖరి కార్యకర్తతో సహా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కులస్తులే కదా, రెడ్డిల్లే కదా. ఎవరిని ఏ పేరు తీసుకోండి మీరు ఆఖరికి వాళ్ళ పార్టీకి సంబంధించిన కమిటీలతో సహా అందులో ఉన్న వాళ్ళంతా రెడ్లే. ఏ బీసీలు లేరు, ఏ ఎస్సీలు లేరు, ఏ ఎస్టీలు లేరు. మహా అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వాళ్ళ గురించి మాట్లాడాలంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, కులం మీద, లేదా వెన్నుపోటు రాజకీయాల మీద చర్చించాలని ఎందుకు వీళ్ళు అనుకుంటారంటే ఇది తప్పితే వాళ్ళకి గతి లేదు. ఒక అవినీతి మరక లేదు, ఒక అభివృద్ధి చేయలేడు అనే పేరు లేదు చంద్రబాబు నాయుడు గారి మీద, లేకపోతే పరిశ్రమలు తీసుకొచ్చే సత్తా లేదు అని ఏ పేరు చెప్పలేదు కదా. ఇది కాంగ్రెస్ ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత దీన్ని అందిపుచ్చుకున్నది వీళ్ళు. వాళ్ళు వెన్నుపోటు అనేసి కాంగ్రెస్ వాళ్ళు అందిపుచ్చుకుంటే ఇది వీళ్ళు వైసీపీ వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చి కులాల పేర్లు అబద్ధాలు కదా. వాళ్ళు పుట్టిందే ఆశాబిందు గారు నిన్న కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా అన్ని రాజకీయ పార్టీలను పక్కన పెడితే ఒక వ్యక్తిగా ప్రజాస్వామ్యంలో అసలు కులాలు, కుల వ్యవస్థ అనేది లేకుండా రాజకీయాలు చేయలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆ వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ నిన్న డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా అందరూ కూడా ఆహ్వానించదగినవే. ఒక రకంగా అభివృద్ధి చెందాలి అంటే కులాల పేరుతో రాజకీయాలు కాదు కావాల్సింది, వ్యవస్థలో మార్పు రావాలి, వ్యక్తులకు ప్రాధాన్యతనివ్వాలి, ఆ వ్యక్తుల ద్వారా వ్యవస్థలు బలపడాలి, వ్యవస్థలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది ఆయన చెప్పిన మాట. సో ఏంటి అంటే దాని చుట్టూ కూడా ఒక రాజకీయ రంగు కనిపిస్తూ ఉందా? ఆ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ అని కూడా అటు వైసీపీ విమర్శలు చేస్తోంది. ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అన్నది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే బుడుగుడు అడుగులు వేస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్ళు చంపేశారు రాష్ట్రాన్ని. 5 ఏళ్ళు మళ్ళీ 20-30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. చీకటి రాష్ట్రంగా చేశారు, దాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చారు, రౌడీల రాష్ట్రంగా మార్చారు, అవినీతిమయంగా చేశారు అధికారులు మొత్తం. సో ఇటువంటి సమయంలో మనం రాష్ట్రం బాగు కోరుకోవాల్సింది ప్రతి ఒక్కరు ఈ పని చేయాలి. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం బాగు కోసం చూడాలి. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఏర్పడింది. మనకు వద్దా అండి రాజధాని? సిక్కు లేకపోతే సరే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కి, ఈ పేరుని నాని గారికి ఏమంటే వాళ్ళు అసలు మనకు రాజధాని విజయభాస్కర్ గారు సమయం ఇస్తాను, మీకే సమయం ఇస్తాను. ఎందుకు అయ్యారో అర్థం కావట్లేదు. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అన్నది ఖచ్చితంగా కావాలి. ప్రతిదీ ఒక చోటు ఉంటేనే, ప్రతి చోటు ప్రభుత్వం అనేది, ఒక అధికారం అనేది ఒక చోటు ఉంటేనే ప్రజలందరూ ఏదైనా మాట్లాడదాం. ఆశాబిందు గారు మళ్ళీ మీకు సమయం ఇస్తాను. సార్ అది నేను కంప్లీట్ అవ్వలేదు. ఒక నిమిషం మీరు అడిగిన క్వశ్చన్ కి, ఇది ప్రజలు ఎవ్వరు కులాల గురించి మాట్లాడట్లేదు, ఎవరు అనుకోవట్లేదు. రాష్ట్రం బాగు కోసం అందరూ ఓట్లు వేశారు. ఒక్క కులంతోనే ఎవరు బాగుపడిపోరు, ఎవరు ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు. అటు కాపోళ్లు కావచ్చు, లేకపోతే కమ్మ కులస్తులు కావచ్చు, ఇంకెవరైనా ఒక్కరు వేస్తే మాత్రం అది ఆ అధికారం అయితే రాదు. అటువంటప్పుడు ఈ ప్రజల వరకు కోరుకోకపోగా పూర్తిగా వైసీపీ నాయకులు ఇంకేది దిక్కు తోచక
ఇప్పుడు బయటకి ఏదో ఒకటి తీసుకురాకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని అప్పుడప్పుడు బయటకు వచ్చి ఏదో ఒకటి తీసుకొస్తారు. ఇప్పుడు కాపు కులాల మీటింగ్ పెట్టి అందులో ఎంతమంది కాపు తీసుకురండి. ఆన్సర్స్ తీసుకుందాం మేడం, సమయం తక్కువ ఉంది. సమయం తక్కువ ఉంది, మళ్ళీ మీకు ఇస్తాను. ఆశాబిందు గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. నేను మీ క్వశ్చన్స్ కే ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తా. విజయభాస్కర్ గారు, సో ఆశాబిందు గారు చెప్తున్నట్టుగా ఎవరు ఏ రాజకీయం చేస్తున్నారో తెలుసు, ఆ పార్టీ అధ్యక్షులు ఎవరో, ఆ పార్టీలో ఉన్న క్యాడర్ ఎవరో, ఆ పార్టీలో ఉన్న నాయకత్వం ఎవరో కూడా అందరికీ తెలుసు. మాకు కావాల్సింది కులాల రాజకీయం కాదు. ఏ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలిచినా ఒకే కులపు ఓట్లతో ఆయన గెలవడు. సో ఆ నియోజకవర్గ ప్రజలందరూ కలిసి ఆయన తమ ప్రతినిధిగా ఎంచుకుంటారు. ఆయన ఒక కులానికి ప్రతినిధి కాదు. కానీ ఇప్పుడు కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది? ఎప్పుడో పవన్ కళ్యాణ్ ఎన్నికలప్పుడు కాపు వర్గాన్ని మాట్లాడాడు, ఇప్పుడేమో కాపు వర్గం కాదంటూ మాట్లాడుతున్నారని చెప్పి కాపులను వైసీపీ టార్గెట్ చేస్తుందనేది ఒక విమర్శ, లేదంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తున్న చర్చ. ఏం ఆన్సర్ చేస్తారు? ఏమంటే ఏ ఒక్క వ్యక్తి అయినా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఏ ఒక్క కులపోటుతో గెలిచే పరిస్థితి వ్యవస్థలోనే లేదు. మనం ఆంధ్ర రాష్ట్రంలో కాదు, వ్యవస్థలోనే లేదు. కాకపోతే కులాన్ని ఆపాదించుకుంటున్నారు. ఆపాదించుకొని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేశాడు. లేకపోతే ఏ విజయవాడలోనో, ఏ గుంటూరులోనో, ఏ కర్నూలులోనో పోటీ చేయొచ్చు కదా. అక్కడ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గ్యారెంటీగా ఈసారైనా నన్ను గెలిపిస్తారు. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుందన్న విషయం ఆయన మర్చిపోతున్నట్టున్నారు. అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఒక పులివెందుల్లోనే గెలుస్తారా, ఇంకెక్కడ గెలవరనా మీ ఉద్దేశం? ఆయన ఒక్క పిఠాపురంలో నిలబడలేదు. ఏం పిఠాపురంలో ఒక్క కాపు కులస్తులే లేరు. మీరు అనుకుంటే రైట్ మేడం, మీ సబ్మిషన్ అయిపోయింది. సమయం ఇస్తా. ఆశాబిందు గారు ప్లీజ్ మీ సబ్మిషన్ అయిపోయింది. విజయభాస్కర్ గారు ఐ న్యూస్ వేదికగా ఆశాబిందు గారు కూటమి తరపున ఒక సవాల్ విసురుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందలను వదిలి ఎక్కడైనా వచ్చి పోటీ చేయగలడా అనేది విసురుతున్న సవాల్. దీనికి మీ పార్టీ ఏం చెప్తుంది? ఎక్కడైనా వచ్చి పోటీ చేయగలిగే శక్తి, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి. అందుట్లో డౌటే లేదు. ఇందాక పంతం నానాజీ కూడా అన్నాడు. పంతం నానాజీ అని ఒక పనికిమాలిన ఎమ్మెల్యే బాంచత్ అని ఆ కొడుకు. ఏందండి భాష? రైట్ అన్పార్లమెంటరీ వర్డ్స్ వద్దు. ఐ న్యూస్ డిబేట్ లో ఒక సుహృద్భావ వాతావరణంలోనే చర్చ సాగిద్దాం. ప్లీజ్ దయచేసి సహకరించండి. సార్ మేము అన్నది కాదు, పంతం నానాజీ అన్నాడు. బాంచత్ జగన్ గారు నా కొడుకు వచ్చి ఎక్కడైనా పోటీ ఖచ్చితంగా చేస్తాడు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా వచ్చి పోటీ చేస్తాడు. ఎక్కడ చేస్తాడు రమ్మనండి, చెప్పనండి. మీ కాడ వచ్చి పోటీ చేస్తాడు, డౌటే లేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా గెలవగలుగుతాడు. 40% పార్టీ ఓట్ షేర్ ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఆమె ఏదో చెబుతుంది సిగ్గులేదు పొక్కులేదని. మాటలు కాదని కావాల్సింది. మనల్ని కొన్ని లక్షల మంది చూస్తున్నారు. మనం వివరంగా మాట్లాడాలా, మనం పద్ధతిగా మాట్లాడాలా. ఆ మాటలు జనానికి చేరువ కావాలా, తద్వారా మార్పు రావాలి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడుతుంది. చూద్దాం ఈ అంశం గురించే మాట్లాడదాం. ఈ రోజు అజెండాలో కూడా ఈ అంశంపైనే మాట్లాడదాం. ఆశాబిందు గారు, సమయం తక్కువ ఉంది మనకు. ఖచ్చితంగా ఈ అంశంపై చర్చ సాగిద్దాం. రాజకీయాల్లో కులాల ప్రస్తావన కాదు, అభివృద్ధి, సంక్షేమం, ప్రజల బాగోగులే జరగాలి అనేది ఐన్యూస్ అభిమతం. ఆ విధంగా అడుగులు పడాలి రాజకీయ పార్టీలను కూడా ఆశిద్దాం. చర్చలో పాల్గొన్న ఆశాబిందు గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.